children. Our today's topic is preposition. Preposition. Preposition is placed before noun or pronoun. Preposition is placed before a noun or pronoun. Preposition అనేది మనకి సెంటెన్స్ లో ఎక్కడ చూడడానికి కనిపిస్తుందంటే బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కి ముందు కానీ ప్రొనౌన్ కి ముందు కానీ మనము ఈ ప్రిపోజిషన్ ని సెంటెన్స్ లో చూడవచ్చు. And it shows relation to another word. ఇక్కడ వర్డ్స్ ఉంటాయి కదా మనకి సెంటెన్స్ లో, ఆ వర్డ్స్ రిలేషన్, ఆ వర్డ్స్ ఇంకో వర్డ్కి ఆ వర్డ్కి మధ్య రిలేషన్ని మనకి చూపించడానికి మనము ఈ ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, ద పెన్ ఈజ్ ఆన్ ది టేబుల్. It is the preposition. It is the preposition. Preposition. ఈ ప్రిపోజిషన్ ఏం చేస్తుంది? ఈ వర్డ్కి మధ్య రిలేషన్ని ఫామ్ చేస్తుంది. చూడండి, ద పెన్ ఈజ్ ఆన్ ది టేబుల్. పెన్ ఎక్కడుంది? టేబుల్ మీద, ఆన్ ది టేబుల్. ఆన్, అండర్, ఇన్, ఇవన్నీ ప్రిపోజిషన్స్. అనదర్ ఎగ్జాంపుల్, రాణి లివ్స్ ఇన్ ఇండియా. ఎప్పుడు కూడా కంట్రీస్ పేరు రాసేటప్పుడు మనము ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ మాత్రమే పెట్టాలి. ఓకే, రవి లివ్స్ ఇన్ ఇండియా. రవి, we all know that it's a noun. Lives, it's a verb. In, this is the preposition. It is the preposition. India, we know it's a country name, that's called noun. Okay, ఈ in అనేది మనకి రవి లివ్స్, రవి నివసిస్తున్నాడు. Where? In India. We use the word in to show the relation between lives India. ఆ టూ వర్డ్స్కి మధ్య రిలేషన్ని మనకి ఇన్ అనే వర్డ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. See another example. Raju came here at 5 o'clock. See, which is the preposition? Can you find the preposition? Is this a 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 preposition? I think you find that. And it is a ప్రిపోజిషన్. ఈ వర్డ్కి ఈ సెంటెన్స్తో ఉన్న రిలేషన్ మనకు ఎక్స్ప్రెస్ చేసేది ఈ ప్రిపోజిషన్. ఈ వర్డ్తో ఉన్న రిలేషన్ని ఎక్స్ప్రెస్ చేసేది మనకు ఈ ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్స్ అన్నీ మనకి ఇంకో వర్డ్తో ఉన్న రిలేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఇన్, ఆన్, at, with, by, by. మనము ఇలాంటి వర్డ్స్
మనం టెక్స్ట్ బుక్లో చాలానే చూస్తూ ఉంటాము, మనం చాలానే ఉపయోగిస్తూ ఉంటాము. మనం మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి వర్డ్స్ చాలా యూజ్ చేస్తూనే ఉంటాం. ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఐఎమ్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. మెయిన్లీ మనకు ప్రిపోజిషన్స్ అన్నీ ఎక్కడ వస్తాయి? బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. మీకు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ప్రిపోజిషన్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఇంకా చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి నాన్న. మీకు టెక్స్ట్ బుక్స్లో మీకు లెసన్స్ జరిగేటప్పుడు మీకు వస్తూ ఉంటాయి, మీరు నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, ఇన్, ఆన్, ఎట్, విత్, బై, టు, ఆఫ్, ఫర్, ఆఫ్టర్, బిఫోర్, ఫ్రమ్, అండర్, బిలో, అబౌవ్ కూడా, టిల్. ఇవన్నీ ప్రిపోజిషన్స్ అన్నమాట. నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందు ఉంటాయి అండ్. చూడండి, ఆ వర్డ్కి దాని ముందు వర్డ్కి మధ్య రిలేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాయి. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాంటి ప్రిపోజిషన్స్ మీ బుక్స్లో చాలానే ఉంటాయి. వీలైతే మీరు ఆ ప్రిపోజిషన్స్ అన్నింటినీ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ చిల్డ్రన్.